మనకి స్థల విషయంలో మనం భూమి ఎలాంటి భూమి కావాలి, ఎలా ఉండాలి, పంచభూతాల ఆధారంగా భూమికి ఉండాల్సిన లక్షణాలేంటి తెలుసుకున్నాం. ఒకటి పరీక్ష చేసిన తర్వాత దాన్నింకా భూమిని సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పరీక్ష చేస్తారు. రకరకాల మనకి కాంపాక్ట్‌నెస్ ఉందా లేదా అని అనేక విషయాలు చేసుకున్న తర్వాత మొత్తం ఫైనల్‌గా ఇది మనకు ఓకే అనుకున్న తర్వాత, ఈ స్థలం మనకు నివాసయోగ్యం అని అనుకున్న తర్వాత, ఒక బలికర్మ అనేసి ఒక ప్రాచీన కాలంలో చేసిన ప్రక్రియ ఉండేది. బలికర్మ అంటారు దాన్ని. ఒక స్థలం సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఓపెన్ ప్లేస్. చేసుకున్న తర్వాత, ఆ స్థలానికి మీరు ఫైనల్‌గా అంత నిర్ణయించుకున్న తర్వాత ఒక బలి సమర్పించాలి. ఎవరికంటే అక్కడ మీకు రూపం లేని అనేక జీవాలుంటాయి. ఆత్మలు, దేవతలు, భూతాలు అని చెప్పేసి మనకి రూపం లేని జీవాలు మనకు ఒక ప్లేస్‌లో అక్కడ ఉన్న చెట్ల మీద గాని, భూమి మీద గాని ఉంటాయి. ఉంటాయి మన కంటికి కనపడవు. అటువంటి నివాసం ఏర్పరచుకున్న, నివాసం ఉంటున్న వాటికి, వాటికి తృప్తిపరిచి రాత్రిపూట ముందు రోజు రాత్రి వాటికి బలి సమర్పించి, ఆహారం సమర్పించి ప్రార్థన చేయాలి ఆటి దగ్గర. ప్రాచీన కాలంలో ఇది ఫాలో అయ్యేవారు. అదేంటంటే ఈ స్థలం నేను నేను ఆత్మలు దేవతలు ఈ స్థలం విడిచి వేరే స్థలం వెళ్ళవలెను. ఈ స్థలం నేను స్వాధీనం చేసుకుంటున్నాను అని ఆడికి చెప్పాలి. అనేక సార్లు రిపీట్ చేసి ఆడికి బలిచ్చి ముందు రోజు తర్వాత రోజు ఈ ప్రేయర్ చేయాలి ఆ స్థలంలో. చేసినట్లయితే కంటికి కనిపించని ఆత్మలు, దేవతలు, భూతములు అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతాయి మనం రిక్వెస్ట్ చేసుకుంటే. డిమాండ్ చేసేస్తే ఇట్లా డిమాండే, రిక్వెస్ట్ కూడా కాదు. ప్రేయర్ లాంటిది అనుకోండి. కాకపోతే వాటిని సాటిస్ఫై చేసి పంపించాలి. అది మనకు ప్రాచీన కాలంలో ఉన్న ఆచారం. అలా చేసినట్టు అప్పుడు ఆ స్థలం ఫ్రీ అయినట్టు. లేదంటే కంటికి కనపడిన ఆ భూతలు ఉన్నట్లయితే అలాంటి స్థలం ఇల్లు కట్టినా లేదంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కానీ మనం ఇంకో వేరే దాన్ని ఫోర్టిఫై చేయాలి. స్థలం తీసుకున్న తర్వాత దాన్ని బలవంతం చేస్తుంది, బలం చేకూర్చే ప్రక్రియ ఒకటి ఉంది దానికి. దానికంటే ముందు ఈ బలి ఇవ్వాలన్నమాట. అయితే ఇంకా చిన్న ఒకటి నా అనుభవం షేర్ చేసుకుంటా. మనకి హైదరాబాద్లో ఒక ఆయన ఉండేవారు, ఒక ఇంట్లో అద్దెకుండేవారు. ఆయన ఇంట్లో ఏదో ఒకటి దెయ్యమో ఏదో ఆత్మ ఉన్నట్టు ఆయనకి ఫీలింగు. అయితే ఆయన అంతా ఉపాసనా పరుడే కానీ ఆయన ఇంట్లో ఏదో ఇబ్బంది. ఒక సంతానం కలిగిన తర్వాత రెండవ సంతానం కలగట్లేదు ఆయనకి. అయితే ఇంట్లో ఎవరో ఉన్నట్టు ఆయన ఫీలింగ్ తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఉన్నట్టు అనిపిస్తుందండి మాకని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళంతా ఉపాసనలో ఉన్నవాళ్ళే. మన దగ్గర ఉన్న మిషన్తో చెక్ చేస్తే ఒకసారి నెగిటివ్ వచ్చింది. మొత్తానికి ఉందని ఏదో ఉందని తెలిసింది మనకి. అయితే అతను ఒక భూత వైద్యుని వాళ్ళు సంప్రదించి దాన్ని క్లియర్ చేసుకుంటూ జరిగింది. అయితే వాళ్ళని అడిగాం మనం ఎవరు, ఎందుకు వచ్చింది అది, మన ఇంట్లో ఎందుకు ఉందని అడిగాం. అతను చెప్పిన రిప్లై ఏంటంటే ఆల్రెడీ ఆ స్థలంలో ఉంది, అది ముందు నుంచి ఉంది. ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టారు, మీరు అద్దెకు వచ్చారు ఆ ఇంట్లోకి. సో మీకంటే ముందు నుంచి ఉన్న అది అక్కడ ఉన్న ప్లేస్లో ఉన్న ఒక ఆ స్థలానికి చెందిన ఒక భూతం అని చెప్పారు ఆయన. భూత వైద్యుడు ఆయన దాంతో దాన్ని పంపించడం జరిగింది. ఇలా మనకి ఇలా క్లియర్ చేయకుండా, బలి ఇవ్వకుండా, స్థలాన్ని మనం ప్రే చేయకుండా, కంటికి కనపడని ఆ జీవాలకు ప్రే చేయకుండా ఇల్లు కట్టాలని కొంచెం రిస్క్‌తో కూడిన పని. అయితే ప్రతి ఇంట్లో ఇలా జరగకపోవచ్చు గానీ, ప్రాచీన కాలంలో ఇలా చాలా నిక్కచ్చిగా, చాలా డిసిప్లిన్‌గా ఇలాంటి విషయాలన్నీ చూసి వాళ్ళు గృహ నిర్మాణం గానీ, గ్రామ నిర్మాణం గానీ చేసేవారనమాట. దీని తర్వాత ఇలా చేసిన తర్వాత బలిచ్చిన తర్వాత స్థలాన్ని శుద్ధి చేయటం, శక్తివంతం చేయటం అనే ప్రక్రియ చేస్తారు. ఇది. ఇది బలి అనేది ఒకటి మనం అలవాటు చేసుకోవాలి. ఇంపార్టెంట్ తెలుసుకోవాలి.